అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఒంగోలు అర్బన్ అథారిటీ ఏదైతే ఉందో ఈ అర్బన్ అథారిటీ మీద అటు వీసీ అంటే జేసీ గారిని వీసీ గారితో తర్వాత వాళ్ళ అధికారులతో అదేవిధంగా మున్సిపాలిటీస్కి సంబంధించి వాళ్ళ అధికారులతో మేయర్ గారితో వాళ్ళందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైంది. 10 లక్షల కోట్ల రూపాయలని గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. దాన్ని తీర్చే బాధ్యత మళ్ళా ఈ ప్రభుత్వం మీద పడింది. ప్రభుత్వం అంటే మళ్ళా ప్రజలు కట్టే ట్యాక్సే. సో వచ్చే డబ్బులన్నీ యాక్చువల్గా ఏమవుతున్నాయంటే అప్పులు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చేసి చెప్పారో ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నారు. పెన్షన్స్ 3,000 నుంచి 4,000, వికలాంగులకు 6,000 చేయటం రాగానే ప్రభుత్వం చేసింది. అంతేకాదు 3 నెలలు అరేస్ ఇస్తామని మరి చెప్పిన మాట తప్పకుండా మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పడం మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్స్ 200 అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడమే కాదు, రూరల్లో కూడా ప్రతి రూరల్లో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని ప్రతి ఎమ్మెల్యేకి ఒక అన్నా క్యాంటీన్ని ఇంకో 70 శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే 2,25,000 మంది చక్కగా భోంచేస్తున్నారు అప్పుడు రోజు కేవలం 5 రూపాయలకే. అలాంటి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. మా మీద కోపంతో పేదలు నిరుపేదల కాడ పట్టుకొట్టింది. అయితే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మొదటి 100 రోజుల్లో ఓపెన్ చేయాలంటే 100 రోజులు ఓపెన్ చేశాం. తర్వాత తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని మాట చెప్పి మొన్న 12వ తేదీ, ఈ నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేసే రోజు తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా డిస్పర్స్ చేయడం జరిగింది. ఇవన్నీ డబ్బులు లేవు. అయినా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారణతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో కేంద్రంతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. అంతేకాకుండా ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఏదైతే మాట చెప్పారో ఉచిత బస్సు ప్రయాణం దాన్ని చేస్తామని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామన్నారో అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు ఇచ్చేదానికి దానికి కూడా సిద్ధమయ్యారు. ఈ విధంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు చేస్తూ, మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే మార్గం ఏంటంటే ఒకటే, ఇండస్ట్రీస్ రావాలి. దానికోసం వినాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అనేక ఇండస్ట్రీస్ వచ్చినాయి. అయితే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలంటే 1-2 నెలలు కావు. కనీసం కొన్ని 1 year పడతాయి, కొన్ని 1.5 years పడతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి. ఏదేమైనప్పటికీ 20 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తామని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో దానికి 100% చేసేదానికి ఈరోజు
అటు ముఖ్యమంత్రి గారు యువ నాయకులు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చెత్త పన్నును తీసుకొచ్చింది. చెత్త ప్రభుత్వం చెత్త పన్నును వేసింది. కానీ అదన్నా సరిగా చేసినట్టు చేయలే. 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోతే ఆ చెత్తని ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ 2కి క్లీన్ చేయమంటే ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. దాదాపు 45 లక్షల టన్నులు ఫ్రీజ్ చేశారు. 85 లక్షల్లో 45 లక్షలు అయిపోయింది. మరొక 40 లక్షలు ఉంది. అది కూడా పూర్తి చేస్తాం. ఈ విధంగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అన్నీ అస్తవ్యస్తంగా చేస్తే వాటిని ట్రాక్లో పెట్టాం. అయితే రాష్ట్రంలో పర్టికులర్గా మున్సిపాలిటీస్లో ప్రజలు కోరుకునేది చక్కగా తాగటానికి మంచి నీరు, స్వచ్ఛమైన నీరు. ప్రతిరోజు వచ్చే చెత్తని ఏదైతే ఉందో ఆ చెత్తని క్లీన్ చేయటం, ప్రతిరోజు ఇళ్లలో వాడే వాటర్ని డ్రైన్స్లో పంపించడం, వర్షాకాలంలో వాటర్ వస్తే బయటికి పంపించడం, రోడ్లు, లైట్లు, ఇవి బేసిక్. ఇది అయిన తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, మ్యూజియంస్, ఇవన్నీ. సో ఈ ప్రభుత్వం యాక్చువల్గా ఫస్ట్ ప్రయారిటీ బేసిక్ వాటికి ఇస్తూ డ్రింకింగ్ వాటర్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 ఫండ్స్ చేసడానికి నిర్ణయించుకొని అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ 2 ద్వారా చేస్తుంది. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ని ఇచ్చే విధంగా, కుళాయి ఇచ్చే విధంగా, అది కూడా సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్. గత ప్రభుత్వం బోర్లేసి వాటర్ తీసింది. బోర్లు వాటర్ కాదు, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, రివర్స్ నుంచి సర్ఫేస్ వాటర్ తీయాలా అని. ఆ విధంగా ముందుకు అడుగులేస్తున్నాం. నిన్నే టెండర్ పిలిచారు. అమృత్ 2.0, అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, అవి 2 అయితే ఈ రాష్ట్రం మొత్తం డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకపోతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. అర్బన్ అథారిటీకి స్పెషల్గా బాధ్యత ఇచ్చాం. ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు వచ్చే చెత్త వాటర్, ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, రెయినీ వాటర్ ఉందో, అది ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టుగా డ్రైన్స్ వర్క్ పూర్తి చేయమని అర్బన్ అథారిటీకి మేజర్గా ఇచ్చాం. మున్సిపాలిటీ చూస్తే సాలిడ్ వేస్ట్, రోడ్డు, లైట్స్ వాళ్ళు బాధ్యతగా చేసేట్టుగా. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ ఈ 1 yearలో చేసుకుంటూ వచ్చాం. రాబోయే 1 yearలో కూడా టార్గెట్స్ పెట్టుకొని అదేవిధంగా చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. టిట్కో హౌసెస్లో 300 చదరపు అడుగులు, 365, 430 అని 3 రకాలు నేను తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎన్ని చదరపు అడుగులైనా 3,90,000 సబ్సిడీ పెట్టాం. కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90,000, 3,90,000 ఇస్తాం. మిగతాది బ్యాంక్ లోన్ తీసిస్తాం. చిన్నగా కట్టుకోమని చాలా చక్కగా ప్లాన్ చేసాం. కానీ గత ప్రభుత్వం వచ్చి పాలసీలని అస్తవ్యస్తం చేసింది. పని చేసిందంటే అది పూర్తి చేసిందా? చేయలే. 5 లక్షల హౌసెస్కి టెండర్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తే 2,61,000 కుదించారు. పని అవన్నీ పూర్తి చేశారంటే అవి కూడా చేయకుండా వదిలేసిపోయారు. ఈరోజు ఆ ఇళ్ళు పని పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలి. 7,000 కోట్ల రూపాయలు, అంతా ఇంత కాదు. అయితే మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసాం. ఫస్ట్ 430, 365 రేపు దీపావళికి పూర్తి అయ్యేటట్టుగా ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు. ఇంకా ఒంగోలులో టేకప్ చేయాల, అది ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా టేకప్ చేసింది. వాళ్ళు కూడా కొన్ని ప్లేసుల్లో చేశారు. త్వరలో ఒంగోలులో కూడా టేకప్ చేసి అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో బ్యాంకుల్లో లోన్ రైజ్ చేసింది. ఆ లోన్ రీపేమెంట్ వాళ్ళు చేయలే. వాళ్ళ అకౌంట్స్ ఎన్పిఏ అయిపోయినాయి. ఈరోజు బ్యాంక్స్ ఏంటంటే ఆ ఎన్పిఐ అమౌంట్ కడితే తప్ప మేము లోన్స్ ఇవ్వమన్నారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. మనం ఇల్లు ఇచ్చింటే వాళ్ళు కట్టుకుంటే ఇల్లు సీజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు.
ఈరోజు బ్యాంకు వాళ్ళు ఏం చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అందువల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు 140 కోట్లు కట్టమంటే మొన్న 140 కోట్లు కట్టాం. ఎవరికైతే ఇల్లు ఇవ్వలేదో, అకౌంట్స్ ఎన్పి అయినాయో దానికి సంబంధించిన 140 కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అది కట్టాము. కట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదైతే కంప్లీట్ చేయబోతున్నా ఆ ఇళ్ళన్నిటికీ బ్యాంక్స్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి 163 ప్లేసుల్లో ఈరోజు హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు 2014-19లో. అందులో 100లో ఆల్రెడీ టేకప్ చేసాం. ఇంకా ఒంగోలు టేకప్ చేయలేదు. ఇది కూడా ఒంగోలు జిల్లాలో టేకప్ చేయలేదు. అది ఎల్లంటి వాళ్ళు వస్తే రాబోయే 15 రోజులు ఇక్కడ కూడా టేకప్ చేసి అవి పూర్తి చేసి ఆ 2,61,000 ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.